కుబేరా సినిమా ఓ విభిన్నమైన కాన్సెప్ట్ను అన్వేషిస్తుంది. అదే ఏకంగా దరిద్రులు ధనవంతుల మధ్య గల ఘర్షణ. ఈ కథా కేంద్రంలో ఉంటాడు దీపక్ నాగార్జున అనే సిబిఐ అధికారి. అతను ఒక భారీ స్కాండల్కు మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తాడు. ఆయన తన ప్లాన్లో భాగంగా భిక్షాటన చేసేవారిని ఉపయోగిస్తాడు. కథ అనేది దేవా, ధనుష్ అనే ఓ భిక్షాటుకి ఎలా మలుపు తిరిగి శక్తివంతులను బుద్ధి చెప్పే స్థాయికి చేరుతాడనే దాని చుట్టూ తిరుగుతుంది. మొత్తానికి ఇదే కుబేరా చిత్ర కథానాయక తత్వం. ఈ సినిమా రెండు కీలక పాత్రలపై ఎక్కువగా ఆధారపడుతుంది. నాగార్జున, ధనుష్ ఇద్దరూ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. ముందుగా నాగార్జున విషయానికి వస్తే ఆయన నటనలో ఓ రెస్ట్రెయింట్ కనిపిస్తుంది. డైలాగ్ డెలివరీ చాలా నిశ్శబ్దంగా, శాంతంగా ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్, స్టైలింగ్ అన్నీ పాత్రకు అనుగుణంగా ఉంటాయి. ఒక పాయింట్లో కూడా ఆయన నటనలో తేడా లేదా నటన నైజం తప్పినట్టుగా అనిపించదు. ఇటీవల కొంతకాలంగా తానెదుర్కొంటున్న కష్టాల తర్వాత ఈ సినిమా అతనికి తప్పకుండా మంచి పేరును తెచ్చిపెడుతుంది. ధనుష్ విషయానికి వస్తే మాటలే అవసరం లేదు. భిక్షాటుకి జీవం పోసేలా నటించాడు. ఆ పాత్రలో అతను నటిస్తున్నాడనే ఫీలింగ్ కంటే నిజంగా ఆ పాత్రలో జీవిస్తున్నాడనే భావన కలుగుతుంది. ముఖ్యంగా అతను చూపించే లేత చేతుల కదలికలు ఒక చిన్న శారీరక లోపాన్ని సూచిస్తూ ఎప్పటికీ మరువలేనివిగా మిగిలిపోతాయి. అతని నటన చక్కగా నిలబడుతుంది. భారతీయ సినిమాలో తాను ఎందుకు గొప్ప నటుడిగా భావించబడుతున్నాడో మరోసారి రుజువు చేస్తుంది. రష్మిక మందన్న ద్వితీయార్ధంలో స్క్రీన్ పైకి వస్తుంది. అయితే ఆమె నటనలో పెద్దగా తప్పేమీ కనిపించకపోయినా శేఖర్ కమ్ముల గత చిత్రాల మహిళా పాత్రల గంభీరత ఇక్కడ కనిపించదు. నాగార్జున, ధనుష్ లాంటి నటుల మధ్య ఆమె పర్ఫార్మెన్స్ చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది కొద్దిగా నిరాశ కలిగించే అంశం. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈసారి తనకు తెలిసిన ఫీల్ గుడ్ చిత్రాల ట్రాక్ నుంచి పూర్తిగా తేడాగా కొత్త ప్రదేశంలో ప్రయాణించారు. సినిమా మొదటి సన్నివేశం నుంచే ఆసక్తికరంగా మొదలవుతుంది. 1,00,000 కోట్లు విలువైన స్కామ్, బెనామీల కోసం తహతహలాడే పెద్ద కుబేరులు, దీపక్, నాగార్జున ద్వారా తయారైన డేంజరస్ ప్లాన్. ప్రారంభ భాగాల్లో భిక్షాటుకులను బెనామీలుగా వాడాలని నాగ్ సూచించే ప్లాన్ కొత్తగా అనిపించినా రాతలు అంతగా బలంగా అనిపించవు. కానీ వెంటనే కథలోకి ఎమోషనల్ డెప్త్ వచ్చి ఈ లోపాలను కవర్ చేస్తుంది. దేవా పాత్ర, అతని నేపథ్యం, నా కొడుకా అనే పాట ఇవన్నీ కలిపి చిత్రానికి గంభీరతను తీసుకువస్తాయి. భిక్షాటుకుల మార్పు సన్నివేశాలు అతి తేలికగా తీయబడ్డా కథనాన్ని ఎంటర్టైనింగ్ గా కొనసాగిస్తాయి. స్కామ్ ఎలా జరుగుతుంది, వాళ్లు బెనామీలుగా ఎలా మారతారు, తర్వాత వారి జీవితం ఎలా మారుతుంది అన్నదానిపై ఆసక్తికరమైన కథనమే నడుస్తుంది. రష్మిక ఎంట్రీ ఇంటర్వెల్ కు ముందు టెంపోను కొద్దిగా తగ్గించిన ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే డాగ్ ఫైట్ సన్నివేశం రక్తపాతం అయినప్పటికీ భావోద్వేగాత్మకంగా బలంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మీద బాగా పనిచేస్తుంది. ఆర్థిక స్కామ్ విశేషాల పరంగా లోతు తక్కువగానే ఉన్నా కథలో కొత్తదనంతో పాటు ఎమోషనల్ మూలం బలంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ దాదాపు అదే బలంపై కొనసాగుతుంది. ధనుష్ పాత్ర జీవితం కోసం పోరాడుతుంది. కోట్లు విలువైన సంపద తను కలిగి ఉన్నాడన్న విషయాన్ని గ్రహించడము, ఒక భిక్షాటుకి అది ఎంత శ్రమతో కూడుకున్న బాధగా మారుతుందన్న కోణంలో కథ నడుస్తుంది. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా అనిపించినా ఆసక్తి మాత్రం కొనసాగుతుంది. గర్భవతిగా ఉన్న ఓ భిక్షాటుకి సంబంధించిన ట్రాక్ చాలా బలంగా నిలుస్తుంది. అలాగే పోయిరా మామ పాటలో ధనుష్ భావ ప్రకటన అద్భుతంగా ఉంటుంది. సినిమా ప్రేమికులకు ఇది ప్రత్యేకంగా నిలిచిపోతుంది. నాగార్జున పాత్ర ఆర్క్ చివరికి వచ్చిన పరివర్తన బలంగా ఉంటుంది. చివర్లో భిక్షాటుడు ధనవంతులను వీధుల్లోకి తీసుకెళ్లే సన్నివేశం యథార్థంగా అనిపించకపోయినా విజువల్స్ పరంగా చాలా బలంగా ఉంటుంది. ఇది డ్రమాటిక్ పాయింట్ కావచ్చు కానీ ప్రేక్షకుల మనసులో మంచి ముద్ర వేస్తుంది. చివర్లో కుబేరా అనే టైటిల్కు ఇవ్వబడిన అర్థం చాలా బలంగా ఉంటుంది. అక్కడే రచయిత, దర్శకుడు శేఖర్ కమ్ముల షైన్ అవుతారు. ఆయన కథను ఎలా ముగించారో చూస్తే ఇది ఒక భావోద్వేగపూరిత కథ అని మనం పూర్తిగా ఒప్పుకుంటాము. మొత్తంగా చూస్తే కుబేరా ఓ పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తీసిన చిత్రం. బాగా రాసిన డ్రామా, ఎమోషన్లు కలిసి సినిమాను బలంగా నిలబెట్టాయి. థియేటర్లో చూసే అనుభవం బాగా ఉంటుంది. నిర్మాణ విలువలు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా విజువల్స్ పరంగా చాలా రిచ్ గా కనిపిస్తుంది. యాక్షన్ మీద అంతగా ఆధారపడని ఈ డ్రామా భావోద్వేగాలను చాలా బలంగా పకడ్బందీగా చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ చూపించారు. ఎమోషనల్, థ్రిల్లింగ్, డ్రామాటిక్ సీన్స్ కు అనుగుణంగా సంగీతాన్ని అందించారు. పాటలు విని అంతగా గుర్తుండకపోయినా కథలో వాటి స్థానం బలంగా ఉంటుంది. అలాగే లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సినఈమతారోగ్రఫీ, నికేత్ బొమ్మి కెమెరా పనితనం అద్భుతం. రియల్ లొకేషన్లు, కార్పొరేట్ లొకేషన్లు అన్నీ నిజంగా ఉన్నట్టే చూపించబడ్డాయి. ఎడిటింగ్ సినిమా కొంత పొడవుగా అనిపించినా చిన్నగా ట్రిమ్ చేస్తే ఇంకా బాగా అనిపించేదే. సపోర్టింగ్ క్యాస్ట్ జిమ్ సార్బ్ అత్యంత ధనవంతుడిగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతర పాత్రల్లో సయ్యాజీ షిండే, దలీప్ తాహిల్, సునైనా తక్కువ స్క్రీన్ టైంలోనే తమ వంతు పని చేశారు. ముగింపు శేఖర్ కమ్ముల మరోసారి తన దర్శక నైపుణ్యాన్ని